ప్రతి వారము 2 మేజర్ రిలీజులు ఉండేవి ప్రతి వీక్. దాంతో సినిమా పరిశ్రమ బాగానే ఉంది. ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టుల మోజుతో ప్రతి హీరో కూడా 3 ఏళ్లకి 2 ఏళ్లకి ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇది పోయి కనీసం సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయండి నన్ను అడుగుతున్నారు వాళ్ళు. సంవత్సరానికి ఒక సినిమా ప్రతి హీరో నుంచి. ఇప్పుడు 12 మంది హీరోలు ఉంటే నెలకు ఒక పెద్ద సినిమా పడేలా చూడండి. ఆ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మాకు రెంటల్ బేసిస్లో కాకుండా కమిషన్ కాదు పర్సంటేజ్ ఇవ్వండి. వచ్చిన వసూళ్లలో మాకు ఇంత పర్సెంట్ అనేది ఇవ్వండి. మీరు మల్టీప్లెక్స్లతో అదే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి 30 ఇస్తే మాకు 25 ఇవ్వండి, వాళ్ళకి 40 ఇస్తే మాకు 20 ఇవ్వండి. ఇస్తే తద్వారా మేము కొంత లాభపడి మిగిలిన రోజుల్లో నష్టాలు వచ్చినప్పుడు భరించడానికి మాకు ఈ బఫర్ ఉంటుంది అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి ప్రాపర్ సమాధానం ఛాంబర్ నుంచి రాకపోవడంతో సమ్మెకెళ్తున్నాం అన్నారు వాళ్ళు. హరిహర వీరమ్మలకి దానికి ఏ సంబంధం లేదు. కానీ వాళ్ళు ఆ మాట అన్న తర్వాత డేట్ అనౌన్స్ కాలేదు. అప్పటికి కాకుండానే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి మా సినిమాని ఇబ్బంది పెట్టడం కోసం ఎవరో రాజకీయ శక్తులు వీళ్ళ వెనకాలండి ఈ థియేటర్ల బంద్ పెడుతున్నారు అని మాట్లాడేశారు. మిస్కమ్యూనికేషన్ అయింది. అది నిజానికి పరిపాలనలో మీరున్నారు, మీరు ప్రభు స్థానంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఎవరో సమ్మె చేస్తానన్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడాలి కదా. మీరు మీ ప్రజలే కదా వారు. వారిని పిలిచి ఏం కష్టం వచ్చింది మీకు అని అడిగి ఉండాలి ఆయన పవన్ కళ్యాణ్.